ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. స్తోత్రం దేవ పరిశుద్ధాత్మ. ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. చాలా శ్రద్ధగా ఈ యొక్క వాక్యపు లోతులోకి మనం ఈ యొక్క వాక్యపు సత్యాన్ని గ్రహించినటువంటి రోజున గొప్ప ఫలితాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా వినాలి మీరంతా కూడాను. ఏదో క్యాజువల్గా యూజువల్గా కాకుండా యేసయ్య ఈరోజు మన కొరకు ఎటువంటి కార్యాలను చేస్తూ ఉన్నాడు, ఆ కార్యాలు మనం అనుభవించాలి, అద్భుతాన్ని మనం చూడాలి అంటే ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి, దేవుడు చెప్పిన మాటకి ఏ విధంగా లోబడాలి, ఇక్కడ సత్యం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు, ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, దేవునికి స్తోత్రం, తెల్లవారింది, లేచి. ఎప్పుడు తెల్లవారుతుంది? ఎప్పుడు? కాబట్టి క్రైస్తవుడికి తెల్లవారడం అంటే సూర్యోదయం వచ్చేసాక వెలుగొచ్చాకని కాదు, చీకటితోనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే చీకటితోనే. కాబట్టి తెల్లవారినప్పుడు అంటే అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి. చూడండి, లేస్తే మన కన్నులు తెరవబడతాయి, కానీ ఇక్కడ గాడిదకు గంతలు కట్టాడంట. అదేంటి, ప్రయాణం చేసి గాడిద గంతలు కడతావేంటి? ఎస్, దానికి గంతలు కట్టకపోయినట్లయితే దాని ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి నువ్వు లేచి నీ ఆలోచనలకు గంతలు కట్టాలి. నీ యొక్క మరి నీ యొక్క ఆలోచనలకు గంతలు కట్టలేనట్లయితే అది తన ఇష్టానుసారంగా పోతుంటుంటుంది. నీ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. గాడిదకు గంతలు కట్టలేకపోతే దాని స్వాధీనంలోకి మనం పోతాం. ఆ గాడిదకు గంతలు ఎప్పుడైతే కట్టామో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది కనపడాలో అదే కనపడుతుంది, లేకపోతే ఊరంతా కనపడి గందరగోళం చేస్తుంది. కాబట్టి నువ్వు లేచి మొట్టమొదట నీ యొక్క ఆలోచనలకు గంతలు కట్టుకోవాలి. అనేక రకాల ఆలోచనలు వస్తాయి, అనేక రకాల విధమైనటువంటి మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి లేచి నీ ఆలోచనలకు, నీ యొక్క నిద్రమత్తుకు, నీ యొక్క ప్రతి విధమైనటువంటి వాటికి గంతలు కట్టాలి. ఏది చూడాలో అది చూసి ఇలా చేసుకోవాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం మాత్రమే వెళ్ళేలా చేసుకోవటం అనమాట. కాబట్టి గాడిదకు గంతలు కట్టడం వల్ల ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమీ కనపడకుండా ముందు మాత్రమే కనపడుతుంది, దారి మాత్రమే కనపడుతుంది. అప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీరు లేచి అనవసరమైన ఆలోచనలకు గంతలు కట్టండి, అనవసరమైన విషయాలకు గంతలు కట్టండి, అనవసరమైన వ్యక్తులకు గంతలు కట్టండి. ఇలా ఏదైతే అనవసరం అని అనిపిస్తుందో మీకు తెలుసు, మీరు గంతలు కట్టాలి. వాటికి గంతలు కట్టి ఏం చేశారంటండి, తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ప్రభువు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇది ఒంటరి ప్రయాణం చేయొద్దు, వెంట పెట్టుకోవాలి కొంతమందిని. హల్లెలూయా. నువ్వు మార్నింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నావు, ప్రైజ్ గాడ్, మంచిదే. నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటు కొంతమందిని వెంట పెట్టుకు రావాలి. హల్లెలూయా. కొంతమందిని వెంట పెట్టుకుని నడిపించాలి దేవుని సన్నిధికి. ఎందుకంటే నువ్వు దీవించబడిన విధానం, లేకపోతే నీ జీవితంలో జరుగుతున్న అద్భుతము, సాక్ష్యము వారి ద్వారా బయటకు వెళ్తుంది. హల్లెలూయా. నువ్వు ఆశ్రయించబడినటువంటి విధానం, నీ జీవితంలో జరుగుతున్న అద్భుతాలు అనేక మందిని ప్రభావితం చేయాలి. కళ్ళారా వారు చూడగలగాలి. కొంత దూరం నీతో నడిపించుకోవాలి వాళ్ళని కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో మనమంతా కూడా వర్ధిల్లుచు ఉన్నప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఇద్దరిని కుమారుడికి వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి. హల్లెలూయా, చీల్చాలండి, కట్టెలు చీల్చాలి. కాబట్టి ఈ రోజున నువ్వు దేవునికి ఏదైనా సమర్పించాలంటే దాన్ని చీల్చాలి. హల్లెలూయా. చీల్చందే
విరవబడింది రొట్టు ఎవరికి ఉపయోగపడదు. నలగొట్టబడింది ఏది కూడా ఉపయోగపడదు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు కొన్ని కొన్ని ఆటిల్ని చీల్చాలి. కొన్ని కొన్ని ఆటిల్ని ఇలా చేయాలి. హల్లెలూయా! నిద్రను జయించాలి. కొంతమంది మంచం నుంచి బయటకు రావడం అంటే ఇదే చీల్చుకుని బయటకు రావడం వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలంటండి? ఆహ్, చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు తనతో చెప్పిన ప్లేస్ ఈరోజు దేవుడు నీతో చెప్పిన ప్లేస్ ఏది? దేవుడు నిన్ను ఎక్కడుండమన్నాడు? ఈ సమయంలో నిన్ను ఎక్కడుండమన్నాడు? ఈ సమయంలో నిన్నేం చేయమన్నాడు? ఈ సమయంలో నిన్ను ఎలా గడపమన్నాడు? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇది స్తుతి సమయం, ఇది దేవునితో గడిపే సమయం, ఇది ఒప్పుకోని సమయం, ఇది వాక్యం వినే సమయం, ఇది ప్రభు బలలో పాలు పంచుకునేటువంటి సమయం, ఇది శక్తివంతమైన ప్రార్థన చేసేటువంటి సమయం. ఇది ఈ సమయాన్ని అంతా కూడా దేవునితో గడపాలి, దేవుని బిడ్డలతో గడపాలి, సహవాసంలో గడపాలి. సహవాసానికి ఒక సమయం ఉంటుంది. హల్లెలూయా! జీవితాంతం సహవాసంలోనే అంటే సహవాసంలో కొంత సమయమే ఉంటుంది. హల్లెలూయా! పర్సనల్గా గడిపే సమయం కొంత ఉంటుంది. ప్రజలతో గడిపే సమయం కొంత ఉంటుంది. ప్రభుతో గడిపే సమయం కొంత ఉంటుంది. వింటున్నారా ప్రియులారా? చూడండి, పిల్లలకి స్కూల్లో ఇంగ్లీష్ పీరియడ్ ఒక సమయం, తెలుగు పీరియడ్ ఒక సమయం, డ్రిల్ పీరియడ్ కూడా ఉంటుంది, ఆటల సమయం. అంతేగాని రోజంతా ఆటలు ఉండదు వాళ్ళకి. అన్ని పీరియడ్స్ మ్యాథ్స్ ఉండవు, అన్ని పీరియడ్ సైన్స్ ఉండవు, అన్ని పీరియడ్ ఇంగ్లీష్ ఉండవు, అన్ని పీరియడ్ తెలుగు, అట్లా ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్కటి, ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి. హల్లెలూయా! అలాగే ఈ రోజున మీ జీవితంలో కూడా ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయం దేవునికి ఇవ్వాలి, ఆ సమయం వంట చేసుకోవాలి, ఆ సమయం పిల్లలతో గడపాలి, ఆ సమయం ఉద్యోగానికి వెళ్ళాలి. కాబట్టి దేనికి దానికి కేటాయించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ యొక్క వాక్యపు వెలుగులో నడిపిస్తున్న దేవునికి మహిమ. హల్లెలూయా! కాబట్టి ఏం చేసి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. నువ్వు లేచి బ్రదర్ తెలియదు బ్రదర్ అనుకోకుండా ఇలాగా ఓపెన్ చేస్తాం, అనుకోకుండా అనుకున్నావు ఏమో, నువ్వు దేవుడు నీకు చూపించినటువంటిది అది. నువ్వు రావాల్సిన ప్రదేశానికి దేవుడు నేను తోడుకొని వచ్చాడు. ఎప్పుడైతే అలా అనుకోకుండా లైవ్ ఓపెన్ చేసి అద్భుతాలు చూసినటువంటి వారు చాలామంది ఉన్నారండి. హల్లెలూయా! వాళ్ళు ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి ఆ యొక్క ఆ వాక్యాన్ని వింటూ బలపడుతూ వచ్చారో దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళారు. హల్లెలూయా! దేవుడు మీతో చెప్పిన చోటికి, దేవుడు మిమ్మల్ని నడిపించిన ప్రదేశానికి, దేవుడి చిత్తానుసారంగా మీరు నడుస్తున్నాడు, అద్భుతాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. హల్లెలూయా! దేవుడు చెప్పిన చోటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అక్కడ గొర్రె పిల్ల సిద్ధపాటు చేయబడింది. వేరే చోటికి వెళ్ళింటే ఇస్సాకు బలైపోయాడు. చూసారా, దేవుడు వీళ్ళ వెళ్ళాక గొర్రె పిల్లని అక్కడికి రప్పించలేదు. ఆల్రెడీ అక్కడ గొర్రె పిల్లని ముందే పెట్టి ఆ ప్రదేశానికి వీళ్ళని నడిపించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు లేచి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళినట్లయితే, దేవుడు చెప్పిన చోట నువ్వు ఉన్నట్లయితే నీ సమస్యకు ఆల్రెడీ పరిష్కారాన్ని అక్కడ దేవుడు కేటాయించి అక్కడికి నిన్ను పంపిస్తున్నాడు. పరిష్కారం దగ్గరికి నిన్ను పంపిస్తున్నాడు, సమస్యలో కాదు. హల్లెలూయా! దేవుడు నీకున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఆల్రెడీ సిద్ధం చేసి అక్కడికి నిన్ను పంపిస్తున్నాడు. హల్లెలూయా! కాబట్టి ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్లో, ఈ యొక్క ఉదయకాల ప్రార్థన మీరు ఉంటూ ఉండగా ఇక్కడికి మీరు సమస్యలతో మీరు వస్తూ ఉండొచ్చు, సమస్యలు తీసుకుని మీరు వచ్చి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ పరిష్కారం దేవుడు ఇక్కడికి సిద్ధపాటు చేసేసాడు. ఆల్రెడీ మీ సమస్యకు పరిష్కారాన్ని ఇక్కడ పెట్టి ఉన్నాడు. నువ్వు వచ్చి నీ సమస్యకు పరిష్కారాన్ని తీసుకుని వెళ్ళటమే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది ఆర్థిక సమస్యనా, అనారోగ్య సమస్యనా, పేదరికమైన, ఒంటరితనమైన, మానసిక ఒత్తిడైనా, కృంగుదలైనా, ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, ఆల్రెడీ దేవుడు నీకు ఇక్కడ ఆల్రెడీ సమస్యకు పరిష్కారాన్ని సిద్ధం చేసేసాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! అంతే కదంట బైబిల్లోను. ఇస్సాకు అబ్రహాము వెళ్ళేసరికి గొర్రె పిల్ల ఆల్రెడీ పొదల్లో చిక్కుకొని ఉన్నది, కానీ ఇది చూడలేదు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు అన్నాడు, అబ్రహామా ఆగవయ్యా, అలా చూడొకసారి. అదిగో అక్కడ ఆల్రెడీ పొట్టేలు సిద్ధంగా ఉంది, గొర్రె పిల్ల సిద్ధంగా ఉంది. వెళ్ళి తెచ్చుకో. నీ కుమారుడికి బదులుగా అక్కడ నేను సిద్ధం చేశాను, వెళ్ళి తెచ్చుకో. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత, నీ విశ్వాసం పరీక్షించబడిన తర్వాత ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వెంటనే రాదు నీ పరిష్కారం. ఆల్రెడీ పరిష్కారం అక్కడ ఉంది, కానీ నీ విశ్వాసం పరీక్షించబడాలి, నీ సహనం పరీక్షించబడాలి. హల్లెలూయా! నీ నమ్మకత్వం స్థిరపరచబడాలి. ఆఖరి క్షణంలో అదిగో నీ పరిష్కారం తీసుకుని పో అంటాడు దేవుడు. హల్లెలూయా! స్వతంత్రించుకో. చూసారా, సంతోషంగా అబ్రహాము తన కుమారునితోటి హల్లెలూయా ఇంటికి వెళ్ళగలిగాడు. ఈ రోజున
ఈ లైవ్లో పాలు పంచుకుంటున్న వారు, ఈ వాక్యం ఇచ్చినటువంటి వారు ఖచ్చితంగా మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందుకొని తీసుకొని ఆనందంగా, అలాగని చెప్పి దేవుడి పని నిర్లక్ష్యం చేస్తారా? దేవుడికి ఇవ్వాల్సిన బలి ఇవ్వబడింది అక్కడ. వారి సమాధానం, వారి ఫలితం వారు పొందుకోగలుగుతారు. ఈరోజు నీ అనారోగ్యం ఎటువంటిదైనా సరే, నీకున్న ఆర్థిక సమస్య ఎటువంటిదైనా సరే, నీకున్న బంధకాలు ఎటువంటివైనా సరే, నీకున్న పరిస్థితులు ఎటువంటివైనా సరే, వాటికి ఆల్రెడీ సొల్యూషన్ సిద్ధం చేశాడు దేవుడు. సొల్యూషన్ ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు, సొల్యూషన్ ఆల్రెడీ ఇచ్చేసిన దేవుడు, సిద్ధపాటు చేసేసినటువంటి దేవుడు. నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలని చెప్పి నీ పట్ల ఎప్పుడూ ప్రణాళికను సిద్ధం చేసేసేసాడు. హల్లెలూయా. నువ్వు పుట్టక ముందే భూమిని సృష్టించాడు దేవుడు. నువ్వు పుట్టక ముందే నీ కొరకు చెట్లను, వృక్షాలను, ఫలాలను, మరి చేపలను అన్నీ కూడా దేవుడు సిద్ధం చేసి అప్పుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. ఇది సత్యం. అలాగే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం పుట్టక ముందే, మన సమస్య పుట్టక ముందే సమస్యకు పరిష్కారాన్ని దేవుడు సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఇస్సాకు, అబ్రహాము ఆ కొండకు వెళ్ళక ముందే అక్కడ గొర్రె పిల్లను సిద్ధం చేసి అక్కడికి వీళ్ళు నడిపిస్తున్నాడు. అందుకనే లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళాడు కాబట్టి అద్భుతాన్ని చూడగలిగాడు. అబ్రహాము వెళ్ళాడు కాబట్టి అద్భుతాన్ని చూడగలిగాడు. అదే కొండ, అదే ప్లేస్, అదే చోటికి వెళ్ళాడు కాబట్టి అద్భుతాన్ని చూడగలిగాడు. ఒకవేళ ప్లేస్ మార్చినా, ఒకవేళ పరిస్థితి మారినా, ఒకవేళ సమయం మారినా కుమారుడు బలైపోయేవాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళకపోతే అక్కడ సిద్ధపాటు చేసిన గొర్రె పిల్లను ఆయన చూడలేకపోదుడు. కాబట్టి దేవుడు అక్కడ చెప్పాడు, అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆల్రెడీ సిద్ధపాటు చేయబడిన గొర్రె పిల్లను చూశాడు, బలిచ్చాడు. సంతోషంతో, సమాధానంతో, అద్భుతంతో తిరిగి వచ్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్. నేను నమ్ముచున్నాను ఈ రోజున మరి ఎవరైతే ఈ యొక్క మరి వాక్యం వింటున్నారో వారి జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాన్ని, ఇటువంటి పరిష్కారాన్ని, ఇటువంటి విడుదలను, ఇటువంటి స్వస్థతను, ఇటువంటి గర్భఫలాన్ని, ఇటువంటి ఆధిక్యతలను, ఇటువంటి నిరుద్యోగ సమస్య నుంచి విడుదలను పొందుకొని వెళుచున్నారు. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.